మచిలీపట్నంలో మచిలీపట్నం ఒకటే ఎవరన్నారు? బందరు మచిలీపట్నం ఒకటంట. మొన్న ఎలక్షన్లకి ఎడతీసేశారు. ఎందుకు? బందరంతా మగవాళ్ళకి, మచిలీపట్నం అక్కడ ఎక్కేవండి. ఏంటిది? అశోక్ స్టేషన్, పోలీస్ స్టేషన్. అది పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దుకూతే రైల్వే స్టేషన్ ఉండడానికి. అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ సంఘం. అబ్బో, అందులో ఏమేం చేస్తారు బాగారు? అనేకం చేసుకుంటాం. అందులో నాటకాలు, హరికథలు, పురకథలు, నా సామాన్యులు రాదు వచ్చి ఆగదేంటో. మేము నాటకాలు కాదు. ఏమి నాటకాలు? సాంఘికం చెప్పంటాను, పౌరాణికం చెప్పంటాను. అమ్మా, నువ్వు సాంఘిక నాటకాలు ఆడావా? ఎక్కడ ఆడావు? ఏం చేసావు? చెప్పంటారా? ఏమండి చెప్పండి. చెప్పంటారా? చెప్పండి. చెప్పండి. నిన్నే పెళ్ళి నువ్వు ఏంటి నన్ను పేరు బాగోలేదా? ఇంకోటి చెప్పనా? రాత్రికి రా. నాటకాలు పేర్లన్నీ ఇలాగే ఉన్నాయి. ప్రేమించుకున్నావురా, పెళ్లి చేసుకున్నావురా, పడుకున్నావురా, లేచిపోదావురా. పడుకున్న తర్వాత లేచి మాకు ఏం చేస్తావు నాయన? ఇందులో పాటలు కూడా ఉంటాయి. పౌరాణిక నాటకాలు కూడా ఆడాం. మొన్న అవార్డు ఇచ్చారు హైదరాబాద్ లో. నంది అవార్డు కాదు, పంది. పంది వాడు ఇచ్చారు మీ అమ్మకే. నంది మా అమ్మకి పంది. ఏమి నాటకం అనుకుంటున్నారు?
గజేంద్ర మోక్షణం. గజేంద్ర మోక్షణం ఏంటి? అందులో నా వేషం ఏంటి? ఏ వేషం? హీరో. కలెక్షన్ జీరోనా? కలెక్షన్ జీరో. హీరో అంటే ఎవరు? విష్ణుమూర్తి. వేషం అంటే వేషం అని అమ్మో నాయన, జనాలు మాత్రం అనుకోరుంటారు. ఏమనుకోరుంటారో తెలుసా? వేషం వేసుకుని స్టేజ్ మీదకి వస్తే ఓ అప్పో సామూర్తి వచ్చేసాడు. అమ్మ ఎవరు ఏ మూర్తి? వేసిందేమో విష్ణుమూర్తి. ఈ సాంబమూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? డ్రెస్సులు మారిపోయినాయి అమ్మా. నాటకాలు చెదరు కదా, ఒకే బస్సులో 2 గూపులు ఎక్కాం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. ఆడపెట్టు మాకు మా పెట్టాలకు వచ్చింది. మంచి పని చేయండి. ఎవరో ఓ పద్యం పాడనా? ఓ పద్యం పాడనా? బావగారు మీకు మీరే కొట్టుకుంటున్నారు. మీకైతే ఎప్పుడో ఒకటి కొడతారు. చెప్పు. మాకెవడు కొడతాడమ్మా? ఎవరు కొట్టరు. సంతకాలు 10 రూపాయలు ఇచ్చా. ఎందుకు? నేను స్టేజ్ ఎక్కగానే వరుసకోరు కొట్టరాయి. నాకు కొట్టబోయి నా పక్కన రోడ్డు కొట్టి పక్కన నేనే ఉన్నా. అందరు మాకే బాగా మంచి హుషారుగా ఉన్నాడు. డబ్బులన్నీ ఈ 10 రూపాయల వరకు ఉరిదురు కాబట్టి ఉసూరు పట్ట పంపిద్దాం. ఖాళీ చేసి తొందరగా వేయండి. డబ్బులు కావాలి. అవును బాబా. చిత్రం, నీకు 5 డబ్బులే కావాలా, 5 డబ్బులే కావాలా? 5 డబ్బులే అయితే నా చేతికి వచ్చినాయి. పొట్టి చేతులద్దు. 5 డబ్బులే అయితే నీకు ఇప్పుడు పట్టింది. పెట్టుకో పెట్టుకో. మరి చిత్ర డబ్బులు తీసుకోమ్మా. మీకు మాకు గొడవ ఎందుకండి? ఇంకో గంట ఉంటే ఎవరు దాని పోతాం. మీకు మాకు గొడవ ఎందుకు? తీసుకుని పెట్టుకో. మాట్లాడేరాదుగా ఆయన డబ్బులు వచ్చేటప్పుడు నీ మర్యాద ఉండాలి. యా 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 తగిలిందా? లేకపోతే ఏంటండి, పెద్దమరం గారు ఎక్కడ పడితే చెయ్యి పోసాడు. డబ్బులు లోపల ఏమన్నా చూస్తావా? ఏం పెట్టుకోవచ్చు? మన సంక్రాంతి పంటకు సూట్ కుట్టించా. ఉందా నల్లగా? ఈ 3 రోజులు బాగా కుట్టాడు. దీనికి మాత్రం పెట్టి వదిలేదు. నయమే ఈ తెలుగు చేస్తలో పెట్టింది. లోపలికల్లా పెట్టలా. ఏ చేస్తున్నా?
ఏంటండి అయిపోయింది? అసలు మీరు నన్ను ఎక్కడైనా ఎత్తున్నారండి? ఏంటండి తొందరగా వేస్తే కదా మీరు నన్ను ఎక్కడైనా ఎత్తున్నారు? వేయండి. వేసేస్తున్నా. వందలో నుంచి వచ్చింది ఈ 100. ఏమండి ఈ పాడదానికి ఇంత విడిచిపాట తీసి చేతిలో పెట్టండి. నేను తీరండి. ఏమిటో మనకి యాత్రలో కానీ తీర్థం ఉండదు. అసలు తీవా అమ్మా నువ్వు తీయలేదు కదా, నువ్వు ఎత్తలేదు కదా. బావగారు మా ఇంట్లో మేము వెయ్యమంటే వెయ్యాలి, తీసేమంటే తీసేయాలి. అమ్మ నీ అమ్మ ఏంటమ్మా, మీ ఇంటికి వచ్చిన మీరు వెయ్యమంటే వెయ్యాలి, మీరు తీయమంటే తీయాలి. ఓ పని చేయండి, మీరు మా ఇంటికి రండి, నేను వేసేవు. అక్క ఓ పట్టు పట్టు తీయండి. నువ్వు పడతావా నేను ఒంగ పెట్టినా? ఏంటండి కదండి అయ్యో అయ్యో అన్నారు, ఎయిరింటికి సార్లు తీయో తీయో అంటున్నారు. ఆల్ రైట్, మీరు బాధపడితే నేను తీసేస్తా. చిత్రం, నేను ఏరి కుప్పలు పెడతా కానీ నువ్వు ఎత్తి మీ ఎక్క చేతులు డబ్బులు ఏంటా మూలుగుడు? మావాడు అప్పుడు కుప్పలు ఎక్కేస్తాడు. ఏడు ఏం చేయమంటారు, మా ఇబ్బందులు బాగుంటాయి. స్టమక్ ప్రాబ్లం. పెంచుకోమన్నాడు. చిత్రం, ఈ పొట్ట తగ్గాలంటే ఏం చెయ్యాలి? అంతేగా, నేను చిట్కా చెప్తాను, ఫాలో. ఈ స్టమక్ మొత్తం పోయి 6 ప్లేట్ వస్తుంది. ఏం చేయాలి? మార్నింగ్ వాకింగ్ చేసి తగ్గిపోతుంది. మార్నింగ్ వాకింగ్ అయితే తగ్గిపోతా. మరి మావాడు ఏంటి అట్లా చెప్పాడు? ఊరి పిచ్చన రాయాలా? ఏమన్నాడు తెలుసా? ఊరి పిచ్చన రాయాలా? మార్నింగ్ వాకింగ్ కంటే నైట్ బ్యాటింగ్ చేయమన్నాడు. ఇద్దరు ఆడవున్నారు, ఒక్కదాని కూడా ఫినిష్ లేదా? బావగారు ఫినిష్లు పెట్టుకుంటే గుచ్చుకుంటాయని మా అమ్మ అన్ని బుక్స్ అండ్ చిప్స్ వాడుతుంది. అంటే మీరు గుచ్చుకునే పెట్టుకోరా? ఆల్ రైట్, నువ్వు వెనుకరా, మాకు పెద్ద దప్పలు ఉంటానా? అయినా ఫినిష్ అంటే ఏం పని? అన్ని దప్పలాలు గుణపాలే. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయన. కాలేస్తో డబ్బులు దొరుకుతున్నా కాలేస్తో డబ్బులు ఎత్తవా? ఎత్తపోతే ఏం చేస్తాను తెలుసా? కాలు పట్టు బతులాడు అమాయకుల్లా గడపడుతున్నాను. తోసేసి తీసేస్తా. పోనీ లేదనుకున్నాను, పచ్చిపోయాడు. ఏంటి దగ్గరికి వస్తున్నావండి? ఈ మాత్రం దానికే, ఈ మాత్రం దానికి ఇంత మించిపాటు. మరి నా కోసం ముస్తాబై వస్తున్నావో? దవడ పళ్ళు రాలగొడతా నీకోసమే ఈ ముస్తాబు. భవానీ శంకర్ గారి కోసమేనా? అసలు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? మీకు సీక్రెట్ చెప్తున్నా రండి. అనవసరంగా మా అక్కకి చీవాట్లు తింటారు. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్.
కదండి. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. సొమ్ము నాది సోకు భవానీ శంకర్ గారిది. పండగ నాకు పండగాలిగా అంటే టీవీ నాది రిమోట్ ఆడదు అనమాట. మీ దగ్గర కూడా స్వార్థం ఉంది. నచ్చినవాడు ఎంత పెట్టినా ఫ్రూట్గానే ఉంటుంది, నచ్చినవాడు ఎంత పెట్టినా లోటుగానే ఉంటుంది. ఈ రోజుకు సరిపెట్టుకోండి, రేపు మీ అమ్మని పంపించండి, చెక్కిస్తా. మీ అమ్మని పంపించండి, చెక్కిస్తా. చెక్కు రాసిపోతే పీకిస్తా. చెక్కు రాసిపోతే పీకిస్తా. మాట మీద నిలబడి వంశం మాది. మొన్న నాకు ఒక మాట చెప్పారు, గుర్తుందా? ఏంటో దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? మరి కర్ణాటక ఒకేది. మా అమ్మకు దుప్పట్లయ్యి, లంగాలయ్యి. మీ కోక తీసా, మీ చెల్లాయి లంగా తీసా, మీ అమ్మకు దుప్పటి తీసి మరి పెట్టా. ఎన్ని తెద్దామని ఓటుకొచ్చానా, ఈ లోపు మయ్యి లేడు. మా డాడీ చచ్చిపోయాడు. అక్క బాగా చెప్పేది పచ్చి అబద్ధాలు. మేము అబద్ధాలు ఆడడం నిజం చెప్పం కానీ. నేను చెప్పేది అదే. పొద్దున్నేగా అమలాపురంలో అమ్మవారి గుడికి వెళ్ళామా, అక్కడికి మీ నాన్నగారు కూడా వచ్చారు. ఆయన మా నాన్న కాదా, మా డాడీ. మీ డాడీ మీ బావే వచ్చి మా అమ్మకి శ్రీహరి అని అలా సైడ్ చేసి ఆ గుడి వెనక లేకపోయి గంట సేపు మరి అట్టా చెప్పరే. ఆ గుసగుసల్లో నుంచి వచ్చింది ఈ రొసరొసలో. మీరు ముగ్గురు చూశారంటే ఆ నా కొడుకు బతుకుతాడో ఆ వత్త మొత్తంతోనే మనసారి పడ్డాడు. బావగారు మరి రోజు మేము చూస్తున్నాం కదా మిమ్మల్ని, మీరెప్పుడు మంచిగా తేకడం కానీ మంచిగా ఎప్పుడు ఎక్కలేదండి. మీరు నన్ను చూడట్లా, నేనే మిమ్మల్ని చూస్తున్నా. ఇప్పుడు తగ్గిందండి, కొరక తగ్గి ఎక్కులు మొదలైంది. ఇంతకు మీ నాన్నగారికి ఎలా ఉంది? చచ్చిపోయి అతను చూసి అలా సంతోషిస్తారండి, తప్పు కదా. లేకపోతే ఏమంటారు, ఎప్పుడు చూసినా పోతున్నా ఊరు చుట్టూ తిరగడమే కానీ ఇంటి దగ్గర ఉండరా ఉండరా అంటే ఉంటాడు. అందుకే పాపం తమరు అంత అర్థం తప్పకుండా మా ఇంటి చుట్టూ గంగిరెద్దులా తిరుగుతున్నారు పాపం. నా సంగతి ఎందుకు చిన్నపిల్లండి, చాలా చిన్నపిల్లలు చేస్తారు. సరే కానీ ఒక మాట చెప్పనా ఏమండి, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, ఏం సోపు వాడుతున్నారు? ఏం సోపు వాడుతున్నారు? మీరు వాడతారా? ఏంటి, మేము సోపులు వాడలేండి, ఏదో ఒకటి వాడతాంలేండి. చెప్పకూడదు. సుబ్బులు సుబ్బు సుబ్బి 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 చూడర చిల్లోడా నీకు కావాలి. సుబ్బి 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 చూడర చిల్లోడా నీవే ఏం మోత? ఏమోత ఏమోత అనుకుంటున్నా? ఏమోత? తాషాణ మోత అండి, తాషాణ మోత. సుబ్బి సుబ్బి ఏంటి? అది కాదండి, ఒక పక్క నేను ఇక్కడ ఉన్నాను, మా చెల్లెలతో ఏంటో చేస్తున్నావేంటి?
భయం వేస్తుంది, భయం వేస్తుందా? భయం వేస్తుంది. ఆ మాత్రం భయం ఉండాల్సిందేనండి. స్వర్గం మీకోసం అమ్మ లోపల రమ్ము సోడా గోలి సోడా రెడీ చేసింది. రమ్ము సోడా తీసుకో. వచ్చేసిందండి ముళ్ళ. అదే మంచి రసభక్తమైన కట్టులో సర్వంతా చెప్పేసిందండి. ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ ముళ్ళ పోదే. అదేంటండి పట్టుకోగానే నేను అల్లుడు గారు అందరికీ పిచ్చకుండా ఏదో మగోడు వాసన తగలట్టు మైమరిచిపోతుంది. దీని పని కూడా పిచ్చెక్కి ముళ్ళకి అమలాపురం గ్రామం మొత్తం తిరిగి ముండ. దీని పని కూడా అయిపోయింది. ఈడి పని అయిపోయింది. ఇప్పుడు తెలిసింది వీడి బాబుడికి తాళాల చెవులు ఇవ్వడం మానేశారు. ఎలా చెప్తాడు తాళం చేతులు? ఎలా చెప్తాడు? ఆ కప్పులో పెట్టబోయే చాలు ఈ కప్పులో, ఈ కప్పులో పెట్టబోయే చాలు ఆ కప్పులో పెడతాడని అటు కప్ప ఎడతా అటు తాళం ఎడతాడు. అది పుట్లో అంతే. అన్ని గుమస్తాలతోనే. ఇంక వీడి పని వీడి బాబుకి ఏమీ లేదు. ఎలా తయారయ్యాడు చూసారా? రోజుకో వేషం. మొన్న ఆంజనేయుడు, నిన్న జాంబవంతుడు, ఇదిగో ఈరోజు పిట్టంగా వేసేస్తున్నాడు. అంత శుద్ధి కానీ ఆఖరికి నీ పరిస్థితి అలాగే ఉందిరా. ఎలా ఉండేవాడండి? స్కాచ్ విస్కీ తాగేవాడు. మా అమ్మాయి కోసం మా ఇంటికి వచ్చాడు, గుంటడు కళ్ళు తాగేస్తున్నాడు. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సైజ్ కాల్చేవాడు. అక్కడ ఉండిపోయినటువంటి బీడీలు కాల్చుకుంటున్నాడండి. వీడిదా వీడి దగ్గర ఏం లేదు. ఈ మాటలకి అమలాపురంలో ఎవరంటారా? ఇలా ఏసీ షోరూంలో పట్టు చీరలు అమ్ముకునేవాడు. అమలాపురం బస్ స్టాండ్లో చింకికోట్లు అమ్ముకుంటున్నాడు. ఎవరు? ఈ సూట్ కూడా వీడిది కాదు. పిల్లలు ఎవరో బట్ట మీద దండి మీద ఆరేస్తే సరిగ్గా సరిపోయిందని పట్టుకొచ్చాడు. ఇంక వీటితో మనకి పని లేదండి. రావాల్సిన వరకు మొత్తం ఇచ్చేసాడు. ఇంకేం లేదు. ఏదో బుర్రగొరగుడు పెట్టి సాగరంపిస్తే మా ఇంటికి బొగ్గించిలో బొగ్గేస్తారు చూడండి. అప్పుడెప్పుడో ఉండేది బొగ్గించిన, అలా ఉన్నది. ఉండు ఆడదోలు బాబాకా రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడే ఉండకాడ. అరే కాక మీద ఉంటే వాడే కాలిపోతాడు. ఇంక వీడితో మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. బాబు సుబ్బారావు గారు. ఏం మర్యాద అండి? ఈ ముండ మనసు మంచిదే, గొడవ గుడిసేది. ఏమంటే వీరరాజు గారు బాగున్నారా? ఏం కౌంట్ ఏంటి? మొన్న మీరు మా ఇంటికి వచ్చారంటగా? నేను లేనండి, హైదరాబాద్ ఆటల పోటీకి వెళ్ళా. ఏ మాట? పైకి లేపడం, కింద పెట్టడం, వెయిట్ లిఫ్టింగ్, లేపి అవకాశం పడితే ప్రైజ్ మనకే ఇచ్చారా? వెళ్ళాడా హైదరాబాద్? ఏంటి లేపడానికి?
ఏం లేపాడో ఏమిటో ఆ బొక్క బోర్లో పడిపోయి ఇలా వచ్చాడు. ఇంక వీడికి మర్యాద ఇవ్వాల్సిన పని లేదు. డే సుబ్బిగా నమస్తే నమస్తే. ఎలక్షన్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే గారు నిన్నేరా విషయం ఉండో నిన్ను దుప్పట్లు ఏవి అమ్మో విషయం ఉండో నన్ను పట్టుకున్నది అంటావా? ఏమిటి నీ బాబుని అన్నారు ఏమని రాని, నీ తాతను అన్నారు ఏమని రాని. నువ్వు ఒక లెక్కట నాకు పులుసులో మొక్క నన్ను పట్టుకున్నది అంటావా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపిస్తామున్నా. మళ్ళీ నిన్ను బైపాస్ రోడ్డుకి పక్కన పంపించి పూరి గుడిచి లేపించి దేహాలు పెట్టించి లారీ లాపిస్తాముండా. ఆపించిన లారీకి నీతోనే క్లీనర్ గా పనిచేయిస్తాను. పైన పూజే ఉంది, కింద ఆకాశం ఉందా. నన్ను పట్టుకుని వరే అంటే వీడికి సగమే పోయింది అనుకున్నాను, మొత్తం పోయింది. పైన ఏముంది? పైన పూజ. అర్థమైందా? వీడికి మొత్తం పోవడం, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. కిందన ఊదే ఉంటుంది, పైన ఆకాశం ఉంటుంది. నువ్వు మీ ఇంట్లో ఉండాలి. అన్నాను రా, అంటాను రా. ఇంటర్నేషనల్ ఫోన్ రాష్ట్రం యూస్లెస్ ఫెలో. ఏంటనుకున్న బోడీ అంతస్తు ఏంటంతస్తు వెళ్ళిన తర్వాత ఈ కొంపలో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మంచి మాట చెప్పావు. ఒకే ఊర్లో 2 కత్తి ఇవ్వడం ఉండగాను అంతే. నేను పోతా. మీకు పెట్టిందంటే నాకు పెట్టావా? నువ్వు పెట్టావు నాకు. నువ్వు ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంతసేపు పెట్టావు? ఎలా పెట్టావు? ఎప్పుడు పెట్టావు? ఎక్కడ పెట్టావు? ఎంతసేపు పెట్టావు? ఎవరికి పెట్టావు? ఎలా పెట్టావు? విషయం ఉన్నా నేను ఎంత పెట్టానా, ఎక్కడ పెట్టానా? ఎప్పుడు పెట్టేవాడు 10 మందిని పేరంటాన్ని పిలిచి చూపించి మరీ పెడతాడా? ఉందా? చూపించక్కర్లేదురా. పెట్టాను పెట్టాను పెట్టానని రంకెలు వేయడం కాదు. ఇష్టపడి సాధానికి ఇచ్చిన డబ్బులు మోజుపడి కోరకేసిన సున్నాం మరి రావు. కావాలంటే గొప్ప కళ్ళు తెరిపించావేముండా. కళ్ళు మూసిపోయి కులానికి భోగందారమైనా ₹1,00,00,000 పట్టలేదా? విషయం ఉందా? భోగందానికి పెట్టిన అన్నం గోడకేసిన సున్నం తిరిగి రాదా? మరి ఈ మొక్క నేను ఇంట్లో కాలు పెట్టక ముందే చెప్పలేదా? అలా చెప్తామని అనుకున్నాను రా బక్క. కానీ చెప్తే నీకు అర్థమవుతుందో లేదో నీకు తిక్క. చూడు, మీరు సామాన్యుల కోటీశ్వరులు, చేతికి ఎముకలేని మనిషి, కుబేరులు. ఎలాంటి వారండి మీరు? అలాగన్నీ చెప్తే కదా మీ దగ్గరున్న డబ్బులన్నీ మాకు ఇస్తారు. డబ్బులన్నీ ఇచ్చేశారు కదా. ఇచ్చేసిన తర్వాత కదా నీకు బోడి మర్యాద ఏమిట్రా? ఇంకా నీకు పెట్టింది కబడే, నీకు పెట్టింది కబడే. నాకు పెట్టావు నువ్వు. ఈ అమ్మాయికి పెట్టింది అది నీకు పెట్టింది కబడే. నాకు ఇది బాబాయ్ ఏం పెట్టలేకపోయాడు, ఇదేం పెట్టాడు? ఏం పెట్టారు? తలతలనాడు ఈ పొట్టు చీర ఎక్కడైనా పాప అది నా కొట్లే అది రాలే ఇచ్చేసి. దానికే ఉంది. ఇదిగో లేబుల్ తీసుకొని పో. కట్టుకున్నోడిదే చీర, దున్నినోడిదే పొలం. అంతే. ఇది నాది. అంటే నేనేం నీకేం అట్లా ఏం పెట్టావురా? మరొక్కసారి బాగుగా ఆలోచించుకోలేదమ్మా. నువ్వు వలే కంత్రి దాని వలే ఉన్నావు. కానీ బాల సూర్య వీడికి ఒక కర్ర ఇచ్చేయండిరా బాబు. అదే ఏదేది ఆ పిల్ల దానినే ఏగలకైనంతగా నమ్మి నీ అన్నికై ఇచ్చేసమ్మన్నా పిల్లనాది అమ్మీసి ఇవ్వాలా? దాని నెంబర్ ఉంటుంది కేడియం. ఒరే, ఏ పిల్లకైనా నెలగాతల నంబర్ ఉంటుందిరా. వీడేదో పెద్ద నంబర్ వేసిన వాళ్ళలాగా 420 మొక్కలు. ఈ బిళ్ళ ఎవరు పెట్టారనుకున్నావు? ఎవరు? ఇదిగో రాంబాబు గారు ఉన్నారు, చూసాము. కింది సంవత్సరం ఇవ్వలేకపోయానని ఈ రోజు ఈ సంవత్సరం ఎవరికి చెప్పొద్దని చెప్పి ఈ బిళ్ళకి ఇచ్చారు. రాంబాబు గారికి తినడం కూడా తినాలని మాట అనుకుంటా.
నా ఫ్యామిలీని. ఎవరిని? నా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ అంటే? అది పెద్దమ్మాయి నా ఫ్యామిలీ కాదా? ఫ్యామిలీ అంటే మీ చెల్లె? తాళి ఎప్పుడు కట్టావురా? తలంబ్రాలు ఎప్పుడు పోసావురా? బాస్కాలు ఎప్పుడు కట్టావురా? చిలకల్లా బెల్లం ఎప్పుడు పెట్టావురా? విషయం ఉన్నా నేను తాళి కడితే నేను గదిలో పంపించావా? నేను కంకణం కడితేనే నన్ను పక్కేసి పడుకోబెట్టాము. తాళి కట్టడం కంకణాలు కట్టడం కాదురా, డబ్బులుంటేనే ఇక్కడ సుఖం. అదే తెలుసుకుంటే రమ్మను. ఇంక తేల్చుకోవడానికి ఏం లేవు. అమ్మాయి స్నానం చేస్తుంది. ఉళ్ళు పాత్రం చూసారా వీడికి? రే జాగ్రత్తగా మాట్లాడు. చిత్రం నీ ఎక్కడ మీద తొందరపడి వచ్చేస్తున్నావు అభిమానంతో. ఆ తలుపు గణేష్ నువ్వు రావే. నీ మీద అభిమానం రావట్లేదు కానీ బాబారు ఏంటి నేను ఏడుస్తున్నారు అట్లాగా? ఏడవకూడదా? మా ఇంట్లో అసలు ఏడవకూడదు. శుభ్రంగా ఏడవనిచ్చారా? కూలి చుట్టూ కూర్చున్నాడు. చిత్రం నువ్వు ఈ ఆళ్ళకు చిన్నదానమైన వ్యవహారంలో పెద్ద ఎందులో నీ అమ్మ నీ అమ్మేంటి? నీ అమ్మ నీ అమ్మ గారు మర్యాద మర్యాద మాట. నీ అమ్మ మాట. నీ అమ్మ గారు అనాలి. చూశారండి ఎన్ని దీపాలారితే ఈ ముండ దీపట ఎరిగిపోతుందో, ఎన్ని కొంపలారితే ఈ ముండ కొంపలాగుందో. చిత్రం మీ అమ్మ గారి. అలా కాదు, మీ అమ్మ గారు అని కలిపి మాట్లాడాలి. గారి గీరి అన్నావంటే పూరి అయిపోతావు, పొంగిపోయి. అప్పడం కూడా అయిపోతావు. ఎందుకు వచ్చింది? చిత్రం మీ అమ్మగారు నన్ను పట్టుకున్నారు. మీ బాగా నేను అడుగుతానుగా పలకలరా? అలా అమ్మ నేను అడుగుతాను. ఏమ్మా బావగారు పట్టుకుని అరే పలకలరా అని అన్నావా? నేను ఇలా రాలేదు. బాబు సుబ్బారావు గారు అన్నానా లేదా కొనుక్కోలేదు. ముందు అట్టగా తర్వాత మారింది శివరా. నేను అప్పుడు కూడా ఏమనలేదు. బాబు సుబ్బారావు శ్రేష్ఠి గారు అని కూడా అన్నాను. మూడోసారి వీడికి చివరక్షరాలు సరిగా వినిపించట్లేదే. బాబు సుబ్బారావు గారు దుప్పట్లేవి తెచ్చారా? రా. బావగారు మీకు చాలా కంగారు ఎక్కువ. మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లేవి లోపలికి రా నువ్వే కలుపుకున్నావు. అంటే ఆ రా ఇందులోది కాదా? కాదు. అమ్మా మరి నేను మాత్రం ఏమన్నానండి? ఏమన్నారండి? ఏమన్నాడు? ఏమన్నారు? వానపల్లి వాస్తవ్యులు ఎక్స్ సర్పంచ్ గారు ఆమచి టప్పలనాయుడు గారు, రామానాయుడు గారు, అమ్మన్నాయుడు గారు, కళాభిమానంతో అమ్మన్నాయుడు గారు వారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు. అందగాడు చూసారా? కొంచెం ఎత్తు తక్కువ, కలర్ మాత్రం అదే. వారిని ఆశీర్వదించి 100 రూపాయలు. మహేష్ బాబు వీరికి మాకు తేడా లేదండి. మా సొమ్మ మా అన్నీ కూడా వారివే, వారివన్నీ కూడా మావే. ఇప్పుడే మోడీ అయిందిరా. ఆడిపోయాడు పంపించారు, అది కూడా పోయింది. కాదు బావగారు, నేను చిన్న పిల్లలు కదా, ప్రాక్టీస్ తక్కువ. మా అమ్మ పెద్దది కాబట్టి ప్రాక్టీస్ ఎక్కువ. సీనియర్ నేర్చుకోవాలి. వచ్చాయి వారం రోజుల్లో పొట్లన్నీ నేర్పేస్తా. నాకు అంత ఖాళీ లేదు కానీ ఆ పొట్టు అది ఇప్పుడే నేర్పు. చూడు దుప్పట్లేది ఈ పొట్లు మనకు తెలియవాళ్ళు. చిత్రం మీ అమ్మ మనలో సందులో పెట్టి ఇచ్చేసింది. మరి ఆ సందులు గొంతులు తెరిస్తేనే మాకు పంపకు రావాలి. అసలు రోజు కూడా చిత్రం అబ్బో నేను రావడం నా మీద ఎంతో ప్రేమతో మీ ఎక్క రావడం అంతలోకి కంత్రి ముందు అక్కడ నుంచి వచ్చేస్తాను. నేను అంతకంటే నీ మీద ప్రేమతో రావడం 150గా నీకు వస్తాయి కదరా. ఆ 2 ముక్కలైనా నాకు వస్తాయి కదా. ఎందుకండి మా అమ్మ పెద్దది, ఎందుకు మా అమ్మతో అనుకుంటా తీర్చేసుకుంటా. మా అమ్మని ఏమన్నా ఉంటే నేను అసలు ఊరుకోను. ఇక్కడ నేను బంగాళాదుంప కూర మీకోసం చేశానండి.
ఇమ్మంటారా? సెల్ ఫోన్ టవర్ లాగా ఉంది, మీ అమ్మను కొట్టలేక. నన్ను ఎందుకురా కొట్టడం, నా చేతి ఎందుకురా తాపలు కాయడం? నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే ఇచ్చేరా. అసలు రమ్మంటారా పొమ్మంటారా? 4 చేసుకొచ్చావు, 4 days బ్యాక్. మీరు అంతా లేదు, ఎక్కడికి వెళ్ళారమ్మా? మద్రాసు వెళ్ళాం బావగారు. ఎందుకో? సినిమాలో రికార్డులు పడడానికి. ఎవరెవరు? నేను మా అక్క. మరి మీ అమ్మో పెద్దదైపోయిందని వద్దన్నారండి. ఎవడా రాస్కల్, వాడికేంతో చదవరా కొడుకు, గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. లతప్ప ఈ తనవలేని మాత్రం గొప్ప చేస్తా. నీకు ఆయాసం ఉంటుంది, బాగా. అలాగే నువ్వు బరే అన్నావనలో యాంగిల్లో పడిపోయాను కానీ నువ్వంటే నాకు ఎంత నవ్వు లతప్ప. మీరంటే నాకు ఎంత అభిమానం అల్లుడు గారు. నాగమల్లి కోనలోన నచ్చింది లేడుకున్నా అమ్మ అక్కడేమే పాటలు ఇచ్చారు కానీ పాట పాడమంట. మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల, మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల ఆపడేల కలిసిపో. ఓకే వచ్చింది. అప్పారావు ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ సుబ్బారావు. అప్పారావు గారు చనిపోయారట, సుబ్బారావు గారిని రమ్మన్నాడు. మీ నాన్నగారు బాబు, మీ నాన్నగారిని వీధిలో వేశారట.
3 భాషల్లో ఏడుస్తానే ఏడవరు. ఇది ఆనంద నిలయం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కలకల 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 నవ్వాలి. చీమ నుంచి వచ్చావా, చిట్టి గారి తింటావా, ఆవురావురంటున్నావు, అరకోడి తమ్మంటావా, చీమ నుండి వచ్చావా, బాబు ఇక్కడ ఆడకూడదు. ఇది ఆనంద నిలయం. సిరిమల్లె నవ్వెల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురుస్తూ ఉండాలి నవ్వుతూ ఉండాలి. జేబులో ఉన్న డబ్బులు వస్తే ఇచ్చేయాలి. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాలి? వేడుకుంటూ వెళ్ళిపోవాలి. గుడివాడకెళ్ళాను, గుంటూరు పోయాను, గుడివాడకెళ్ళాను, గుంటూరు పోయాను, నెల్లూరు నెల్లూరు ఎల్లెల్లో తిరిగాను, చూసినాను చూసినాను గుడివాడకెళ్ళాను, మహానుభావుడండి. రూపాయి తీయాలంటే 5 సార్లు 6 సార్లు ఆలోచించే మహానుభావుడు. మా అమ్మాయి కోసం, మా అమ్మాయి వ్యామోహంలో పడి మా ఇంటికి వచ్చాడు. ఇలా అయిపోయాడు. అంచేత వీడి పరిస్థితి మరెవరికి రాకూడదు.